హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను ఉగాది పండుగ రోజు చేసుకునే 2 రెసిపీలు చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఓలిగలు, ఓలిగ చారు. ఆ ఓలిగ చారుని కూడా ఈ పూర్ణంతోనే చేస్తారండి. మా రాయలసీమలో చాలా ఎక్కువగా చేస్తారు. మేము ఓలిగలనే అంటాము, చాలామంది బొబ్బట్లని కూడా అంటారు. ముందు ఓలిగ కోసం పిండిని కలిపేసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్పు దాకా మైదా పిండి, చిటికెడు పసుపు, నూనె ఇలా మూడింటిని వేసి ముందు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి. ఓలిగకు మాత్రం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ వేసి బాగా కలిపేసుకోవాలి. మనం ఎంత బాగా కలిపేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఓలిగ చేసేటప్పుడు విరగకుండా బాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద తడి బట్టను కప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూర్ణం కోసం రెడీ చేసుకోవాలి. దానికోసం కూడా నేను 1 కప్పే తీసుకున్నాను. 1 కప్పు శనగబెల్లం తీసుకుని వీటిని బాగా కడిగి 1 కప్పుకి 1.5 కప్పు దాకా మనం నీళ్లు పోసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత మనం వాటర్ని ఫిల్టర్ చేయాలి. ముందు ఇలా ఫిల్టర్ చేసేసి ఇప్పుడు ఈ బెల్లని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ వాటర్తోనే ఓలిగతో చారు చేసుకుంటాము. దీన్ని ఇలా స్మాషర్తో బాగా స్మాష్ చేసేసుకోవాలి. పప్పు గరిటెని తీసుకొని ఇలా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఇలా బెల్లంని వేసేసి 1 కప్పుకి 3/4 కప్పు దాకా బెల్లంని వేసేసి మనం గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఇలా బాగా గట్టిగా అయిన తర్వాత దించేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోగా మనం చారుకి పెట్టేసుకుందాం. ఈ వాటర్లోకి ఈ పూర్ణంని చేసాం కదండి, ఆ పూర్ణంని ఇందులోకి వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసంని కూడా వేసుకోవాలి. నేను ముందే చింతపండు నానబెట్టేశాను. ఇప్పుడు ఇలా చింతపండు రసంని కూడా చారులోకి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఓలిగ చారు. ఈ ఉగాది పండగకి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇందులోకి 2 పచ్చిమిర్చి, 1/2 టమోటా, పసుపు, ఉప్పు, ఇందులోకి కొన్ని నీళ్ళు ఇలా అన్నీ వేసేసి కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి. ఇది ఉడుకుతుంది. ఇది ఉడికేలోగా మనం పూర్ణంని తీసి పక్కన పెట్టేసుకుందాం. పూర్ణం బాగా చల్లగా అయ్యేసరికి ఇలా బాగా గట్టిగా అవుతుందండి. ఇలా గట్టిగా ఉంటేనే మనకి పూర్ణం ఓలిగలు చేసేటప్పుడు కూడా చాలా బాగొస్తాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చారు కూడా బాగా ఉడికింది. నేను ఏమీ వేయలేదండి, డైరెక్ట్గా రసం పౌడర్ వేసి కలిపేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ దాకా రసం పౌడర్ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. దీనికోసం ఇంకా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓలిగ చారు రెడీ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు ఇలా అన్నిటిని వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రసంలోకి వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఓలిగ చారు. ఈ ఉగాదికి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా వేసేసి ఒకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ వరకు గ్యాస్ ఆన్లోనే పెట్టండి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. ఓలిగ చారు రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఓలిగల్ని చేసేసుకుందాం. చూడండి, పిండిని ఇలా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, బటర్ పేపర్ కానీ ఏదో ఒకటి పాలిథిన్ పేపర్ తీసేసుకొని ఇలా ఆయిల్ని రాసేసుకోవాలి. ముందు కొద్దిగా పిండిని తీసుకొని, నేను కొద్దిగానే తీసుకున్నాను చూడండి, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎంత బాగా మనం పిండిని కలుపుకున్నామంటే ఓలిగ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా బాగా అనేసుకొని పూర్ణంని పెట్టేసుకోవాలి. పూర్ణం కూడా నేను బాగా పెద్దగా చేసుకున్నా కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది. అనంతపురంలో చాలా ఫేమస్ అండి ఓలిగలు. ఇలా ఈజీగా మొత్తం ఇలా కవర్ చేసేసుకోవాలి. పిండి కొంచెం ఎక్కువగా ఉంటే తీసేసుకోండి, తక్కువగా ఉంది అనుకుంటే నీట్గా దీన్ని ఇలా కవర్ చేసేసి పెట్టేసుకోండి, సరిపోతుంది. నాకు కొంచెమే ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. పూర్ణం కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టే చూసుకోండి. కొద్దిగా నీళ్ళు అయినా కూడా మనకి ఓలిగ చేసేటప్పుడు బయటికి వచ్చేస్తూ ఉంటుంది పూర్ణం అనేది. ఇలా చేత్తో కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మొత్తం చేత్తో అయినా అనుకోవచ్చండి, లేదంటే మనం చపాతీ కర్రని తీసుకొని నీట్గా
అనేసుకుంటే సరిపోతుంది. వీలైనంత వరకు పిండి మాత్రం చివర్లలో రాకూడదండి. మనకి వీలైనంత వరకు ఇలా పూర్ణం స్ప్రెడ్ అయిపోతే చాలా బాగుంటుంది మనకి తినేటప్పుడు. చాలా వరకు ఓలిగలు చేసేటప్పుడు పూర్ణం అంత మిడిల్లో ఉండిపోయి చివర్లకి మొత్తం పిండి వచ్చేస్తుంది. అలా కాకుండా బాగా ఫస్ట్ చేత్తో అనేసుకొని ఇప్పుడు చపాతీ కర్రని తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడే కానీ బయటికి రాలేదు. మైదా పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి. మనకి మైదా పిండి లైట్గా కనిపిస్తుంది చూడండి పైన. ఇప్పుడు ఇలా తిక్కేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలాగా. ఇప్పుడు ఓలిగను వేసేసుకోండి. చూడండి, ఇటువైపు కూడా ఓలిగా ఎక్కడ బయటికి రాలేదు. పూర్ణం కూడా ఎంత నీట్గా కనిపిస్తుంది, దానిపైన లేయర్ లాగా వచ్చింది. ఇలా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైనంత వరకు పిండి మాత్రం చివర్లో రాకుండా చూసుకోండి. అంతేనండి, ఈ ఉగాదికి ఓలిగలు, ఓలిగతో పాటు చారు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.